శాశ్వతమైనది నీవు నాయన చూపిన క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచన ప్రారంభము. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి ఈ దిన ఉదయ కాలమున ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి కొన్ని సత్యాలను మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అతిది మనకు విశ్వాస యాత్రకు ఒక నిరీక్షణను, ఒక విశ్వాస్యతను, దేవుని యందును ప్రేమను కలుగజేసే స్థితి కలిగి ఉన్నదని ప్రతి ఒక్క విశ్వాసి గమనించి తమ జీవితాలను ఈ లోకయాత్రలో జరుపుచుండగా క్రమబద్ధము చేసుకొని పరిశుద్ధతలో జీవించే యోగ్యత కలిగి ఉండాలని ఆత్మదేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నారు. అబ్రహాం అనే ఒక భక్తుడు దేవాతి దేవుడు పిలుచుకున్న సమయమున అతడు అన్య దేవతలను ఆరాధించిన వాడిగా ఉంటున్నాడు. దేవుని పిలుపునందుకొని దినదాసుడు ఆ క్షణములగాయితూ తన మరణ పర్యంతము దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసిత నీతితో జీవించిన వాడిగా ఉంటున్నాడు. అట్టి క్రమములో ఆత్మవశ్యుడై ఆయన కనుగొన్నటువంటి కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేసినటువంటి సత్యాన్ని ఒక పర్యాయం గుర్తు చేసుకుంటున్నాం. ఏలయనగా అనగా అంతకుముందు ఏదో జరిగితే, అంతకుముందు తమ జీవితాల్లో ఒకటి జరిగితే, ఆ జీవితాల్లో జరిగినటువంటి సందర్భాన్ని మనకు గుర్తు చేస్తూ ఆయన ఏది చేయబోతున్నాడో అది తెలియజేసే స్థితిని ఏలయనగా అంటారు. Therefore, because ఇవన్నీ కూడాను కంజంక్షన్స్, అనగా మన జీవితాల్లో ఎందుకు మనం దేవుని కొరకు విశ్వాసత నీతిలో జీవించాలి అని తెలియచేసేది ఈ పరిశుద్ధ గ్రంథము. వేవరింగా ఉన్నది ఈ గ్రంథంలో. సత్యం ఉంటుంది, నిత్యము దాన్ని ఎరిగి జీవించడానికి ఒక భాగ్యము కూడా ఉంటుంది. అంతకుముందు ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటున్నాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా
వాగ్దాత్త దేశములో పరవాసులైరి. దేవుడు తెలియజేస్తున్న మాట, భూమి మీద నివసిస్తున్నంత కాలము ఇది పరదేశం అని మనం అందరం గుర్తించుకోవాలి. భూమి మీద నివసిస్తున్నటువంటి ఈ యొక్క కాలమాన పరిమితిని యాత్రా పరిమితి అని మనం గుర్తించుకోవాలి. చాలా సున్నితమైన విషయాలు ఇవి. మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఒక పాపులేట్ అనే మనస్సును కనుక మనకు ఉంటే స్వార్థం పెరిగిపోతుంది, ఈర్ష్య అసూయలు పెరిగిపోతాయి, ద్వేషాలు పెరిగిపోతాయి, కోపం పెరిగిపోతుంది. లోకంలో ఉన్నటువంటి ప్రతి దాని కొరకు మనం బలహీనమై మన జీవితాలను పాడు చేసుకుంటాం. ఈ వ్యక్తి యొక్క స్థితి చూస్తున్న అబ్రహాం యొక్క స్థితి, మొట్టమొదటిగా అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, విశ్వాసమునకు బట్టి ఆ పిలుపునకు లోబడి, మీకు దైవజనుడు చెప్పిన పిలుపునకు మీరు లోబడాలి. విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపు, ఏ పిలుపు అయితే నీకున్నదో రక్షణ పిలుపు, ఆ రక్షణ పిలుపుకి నీవు లోబడాలని దేవుడు ఇద్దరు మనకు తెలియజేస్తున్నాడు. లోబడటమే ఇప్పుడు లేకుండా పోయింది. లోబడటం, అవిధేయత, విధేయత, అవిధేయత, లోబడుట, లోబడకపోవుట, ఇవన్నీ కూడాను మనకి జీవితాల్లో దేవుని కొరకు సిద్ధపరిచిన మాటలను మన గుర్తు. తాను స్వాస్యముగా పొందబోనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఆయన జీవితమే, భూలోకంలో ఉన్న జీవితము పరలోకములకి వెళ్తున్నటువంటి జీవితానికి ఒక నమూనా అవుతుందని మనం గుర్తించుకోవాలి. ఆ దినమున దేవాతి దేవుడు పిలుపునందుకొని బయలుదేరిన వాడిగా ఉంటున్నాడు. ఎందుకు బయలుదేరమన్నాడో అడగలేదు, ఎక్కడికి బయలుదేరమన్నాడో అడగలేదు. దేవుడు పిలిచాడు కాబట్టి ఆ విశ్వాసంతో నేను వెళ్ళాలని ఆ దాసుడు బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి విశ్వాసములో కొద్ది భాగమన్న మనకు ఉన్నదా అని దేవుడి దినాన్ని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మరియు ఈ లోకంలో నీవు జీవిస్తున్నంత కాలము నీవు ఒక యాత్రికుడు అని గుర్తించుకుంటున్నావా? ప్రతినిత్యము ఈ లోకంలో నీవు జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో నీవు కలిగి ఉన్నది ధనము కానీ, ఆస్తి కానీ, కీర్తి కానీ, ఇది అంతా కూడాను టెంపరవరీ, అది తాత్కాలికమని నీవు ఎప్పుడైనా గుర్తించావా అని దేవుడి దినాన మనల్ని ఒక పర్యాయం గుర్తించుకోమని చెప్తున్నాడు. అందుకని దాసుడు ఎప్పుడైతే విశ్వాసంలో ఎదిగి దేవునితో తీరుస్తున్నాడో అతడు ఏ రీతిగా జీవించాడంటే ఈ లోకంలో చూడండి, ఆయన చెప్తున్న మాటను, ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను, ఎక్కడికి వెళ్ళను అది ఎరుక బయలు వెళ్ళను. ఏ ప్రదేశానికి వెళ్ళాలో కూడా తెలియదు, అయినా దేవుడు చెప్పాడు కాబట్టి నేను ప్రయాణమై వెళ్ళాలనుకున్నాడు. ఆ స్వాస్యాన్ని పొందాలనుకున్నాడు, ఆయన పొందాడు. ఆ పొందిన స్వాస్యాన్ని గురించి ఆయన పరిశుద్ధాత్మ వశుడై చూసినటువంటి స్థితిని మనకు తెలియచేస్తున్నాడు. ఇది నాన్న చూడండి, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. ఆత్మవశ్యుడై ఆయన ఆ పట్టణాన్ని చూసినటువంటి వాడిగా ఉంటున్నాడు. నూతన యెరూషలేముని భూమి మీద ఉన్నప్పుడు ఆత్మవశ్యుడై చూసినటువంటి వాడిగా ఉంటున్నాడు అబ్రహాం భక్తుడు. ఏ దేవుడైతే శిల్పియు నిర్మాణకుడు, ఆయనే సివిల్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ ది ఆర్కిటెక్ట్ ఫర్ దట్, ఆ యొక్క పట్టణానికి దేవాతి దేవుడే సివిల్ ఇంజనీర్ యాజ్ వెల్ యాజ్ ది ఆర్కిటెక్ట్. శిల్పియు నిర్మాణకుడు దేవుడే. ఆ పునాదులు కలపట్టడం అని మరి యొక్క చోట పడుతున్నాడు. పునాదులు కలపట్టడము అనగా ఇక పడిపోదు. ఇప్పుడు మనం ఉండే ఈ భూమి
రేపు పతనం అవబోతున్నది. అంటే పునాదులు లేవని గుర్తుంచుకోవాలి. ఈ భూమికి పునాదులు లేవు. ఇది ఎప్పుడైనా కూడాను డిస్మాంటిల్ అవుతుందని మనం గుర్తించుకోవాలని, మన విశ్వాస జీవితంలో భద్రపరచబడిన స్థితి కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆధిక్యతను ఏ రీతిగా స్థిరపరచుకొని జీవిస్తున్నామో అబ్రహాం భక్తుడు మనం చూస్తున్నాం. అలాగనే అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు చూశారు. వారి దయాదైనటువంటి మోసెస్ కూడా ఏం చెప్తున్నాడో చూడండి. ఏలయనగా మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఏలయనగా అతడు ప్రతిఫలమును కలగబో బహుమానమునందు దృష్టించెను. ఈయన కూడా ఏలయనగా అని చెప్తున్నాడు. మా గ్రాండ్ ఫాదర్ అయితే ఇలాగైతే అన్నాడు, నేను కూడా అదే అంటున్నాను. ఈయనేం చెప్తున్నాడంటే, ఈ లోకం మీద నేను దృష్టించలేదు, లోక ఆశల మీద నేను దృష్టించలేదు, లోకంలో ఉన్న అధికారం మీద నేను దృష్టించలేదు, లోకంలో ఉన్న ఆధిపత్యం మీద నేను దృష్టించలేదు, లోకంలో ఉన్నటువంటి ధనం మీద నేను దృష్టించలేదు. ఏలయనగా ఏ బహుమానం అయితే నా కోసము సిద్ధపరిచి ఉన్నదో దాని మీదే నేను దృష్టించానన్నాడు. నీ దృష్టి ఎలాగున్నది? మోషే మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, లోకము మీదనే ఆశలతో జీవిస్తున్నావా? లోకము మీదనే ఆశలపై నువ్వు స్థిరపరచబడి ఉన్నావా? పరలోక పట్టణము కొరకు నువ్వు సిద్ధపరిచిన విశ్వాసతను, నీతిని కలిగి ఉన్నావా లేదని దేవాతి దేవుడు నాతో నీతో ఇది నాన్న మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను భక్తులైనటువంటి వారు వారి జీవితముల ద్వారా ఒక పరలోక పట్టణం ఉందని తెలియజేసినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఆ పరలోక పట్టణానికి మనం వెళ్ళాలి. ఆ వెళ్ళాలంటే లోకము మీద, ఈ భూమి మీద ఇది పునాదులు లేని పట్టణం అని గుర్తించుకోవాలి. ఇది యాత్రా సమయం అని గుర్తించుకోవాలి. ఈ యాత్రా సమయంలో మన జీవితాలు ఏ రీతిగా ఉండాలో దేవాతి దేవుడు భక్తుడైన మోషే ద్వారా తెలియచేశాడు, భక్తుడైన అబ్రహాం ద్వారా తెలియచేశాడు. తన స్వంత పట్టణమును, పితరులను వదిలిన వాడిగా ఉంటున్నాడు. తన ఆస్తులను, కీర్తిని వదిలిన వాడిగా ఉంటున్నాడు. తన దేవతలను, తను ఆరాధించే దేవతలను వదిలిన వాడిగా ఉంటున్నాడు మోషే భక్తుడు. అలాగనే కీర్తిని ఆశించలేదు, రాజరికాన్ని ఆశించలేదు, ధనాన్ని ఆశించలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వదులుకున్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఐశ్వర్యాన్ని ఆశించలేని వాడిగా ఉంటున్నాడు. ఒక యాత్రా సమయం అని యోచించి ఆయన దేవునికి కట్టుబడిన వాడిగా ఉంటున్నాడని మోషే భక్తుడు ఇది నాన్న మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. తద్రీతిగా వీరు చెప్పిన మాటలు అబ్రహాం, ఇస్సాక్, యాకోబు, మోషేల మాటలు విన్నాం. అదే రీతిగా భూలోకములో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని గురించి కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇర్మియా భక్తుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఇర్మియా 35వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడు, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు వద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండా లేకూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములనియు గుడారముల్లోనే మీరు నివసింపవలని అతడు మీకు ఆజ్ఞాపించెను. రేఖాబయ్యులని ఒక కుటుంబం ఉన్నది. వారైతే మోషే మామగారికి సంపాదించి వారి వంశమునికి సంబంధించిన వారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఈ లోకమంతా ఒక యాత్ర అని వారు గుర్తించారు. వారు అంటున్న మాట చూడండి, ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులన్నట్టు మీ దినములని గుడారములోనే మీరు నివసించవాలని అతడు మీకు ఆజ్ఞాపించను, మాకు ఆజ్ఞాపించను. పరవాసము, అక్కడ దీర్ఘాయుష్మంతులుగా జీవిస్తామని వారికి చెప్పినట్టుగా ఆ కుటుంబం తెలియజేస్తున్నది. కావున మా పితరుడైన రేఖాబు కుమారుడగు
యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురులు మాకు ఇండ్లు కట్టుకొనటలేదు, ద్రాక్ష వనములు కానీ పొలములు కానీ సంపాదించటం లేదు, విత్తనమైనను చల్లుట లేదు, గుడారములు నేను నివసించుచున్నాము. ఎన్ని కుటుంబాలు చూసాం? ఇప్పుడు 5 కుటుంబాలు భూమి మీద చూసాం. 5 కుటుంబాలు ఏం చెప్పినాయి మనకి? రకరకాల సమయాల్లో వీళ్ళు చెప్పిన మాటలు, వారు చెప్తున్న మాటలు చూడండి. దీర్ఘాయుష్మంతుల మగునట్లు పరవాసం చేయి దేశంలో. మనం పరవాసం చేయాలి ఒక దేశములు, అక్కడ దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి అని ఈ 5 కుటుంబాలు ఆయా కళాలను బట్టి ఆయా దేవుడు ఆరాధించిన వారు వారు కలిగినటువంటి యోచన మనకు తెలియజేశారు. అయితే ఈ లోకంలో ఆత్మవశుడైనటువంటి యోహాను భక్తుడు ఈ రీతిగా తను ఆత్మవశుడై స్వయాన చూసి వచ్చినటువంటి స్థితిని తెలియజేస్తున్నాడు. ప్రకటన 21:14 ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో ఆ పట్టణము ప్రాకారం 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపొస్తలుల 12 పేర్లు కనపడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చౌకమనేది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణమును కొలువుగా దాని కొలత 780 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. ఈయన స్వయంగా చూసొచ్చి దాని కొలతలు కూడా చెప్తున్నాడు. వాళ్ళైతే చూశారు, ఈయనైతే కొలతలు కూడా కొలటం చూశాడు. ఒక పట్టణం ఉందని మనం గుర్తించాలి. ఆ పట్టణంలో మనం జీవించబోతున్నాము నిత్యమని మనం గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేసిన స్థితిని మనము గమనించి బద్దలమవుతున్నాం. కాబట్టి అతి పట్టణములకు మనం సిద్ధపరచబడినటువంటి వారిగా ఉంటుండగా నీకు ఏం కావాలి? ఆత్మ జ్ఞానం, రక్షణ జ్ఞానము కావాలి. రక్షణ జ్ఞానము చూడండి, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించినట్టుగా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగిండును. మనం ఆ దేశం నుంచి వచ్చాం, మరలా ఆ దేశానికి వెళ్ళబోతున్నాం. దాన్ని గుర్తించుకోవాలి, మనం దాన్ని గుర్తించుకోవాలి. అదే రక్షణ జ్ఞానము. ఆ జ్ఞానమును కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పూర్ణముగా సిద్ధపడిన వారుగా ఉండాలి. 2 పేతురు భక్తుడు కొన్ని సత్యాలను మనకు తెలియజేస్తున్నాడు. 2 పేతురు 1:20 ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించవలను. ఇప్పుడు మనం చదువుతున్నటువంటివన్నీ కూడా ఊహను బట్టి రాసినవి కాదు. ఈ ప్రవచనాలన్నీ కూడా ఊహను బట్టి రాసినవి కాదు. ఈ లేఖనాలు ఎట్లా అంటున్నాడంటే, ఏలేదుగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడి వారి దేవుని మూలముగా పలికినవి ఈ మాటలన్నీ. ఏలయనగా మరలా ఇక్కడ కూడా భక్తుడు చెప్తున్నాడు, ఇవన్నీ దేవుని మూలంగా పలికిన మాటలని ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలని ఆత్మదేవుడు ఇది నాన్న ఈ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడని మనము గమనించబద్దులమవుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, సత్యమును ఎరిగి మనము జీవించడానికి మనము మన జీవితాలను ఏ రీతిగా భద్రపరచుకుంటున్నామని ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. రోమేలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వారి విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడిను. అది అబ్రహాంకే కాదు, ఇస్సాక్కే కాదు, యాకోబుకే కాదు, మోసెస్కే కాదు, మన నిమిత్తం అనగా నా నిమిత్తము నీ నిమిత్తం కూడా ఆ వాక్యము రాయబడింది. చూడండి,
దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వల్ల బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతుల నుండి లేపిన వారి యందు విశ్వాసం వచ్చిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. అది మన కోసం కూడా వ్రాయబడిందని మనము విశ్వసించి అట్టి వాక్యం ద్వారా బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నాడు. 1 తిమోతిలో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. నీతి గలవారుగా మనం భద్రపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. 6:11లో ఉన్న సత్యాన్ని చదువుతున్నాం. యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనినను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. మరి వారు ఇంటింట తిరుగులాడుచు బద్దులను వదరబోతులను పొలిజలు పోవు వారికి నిలుపుకొందరు. కాబట్టి యవ్వనస్తులు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుట విరోధి అవకాశం ఇవ్వడనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారేరి. సాతానును వెంబడించే మనస్తత్వములోనికి మనం వెళ్ళకూడదు. 2 తిమోతి 2:21లో ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొనిలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటే అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. పరిశుద్ధపరచబడాలి. మనము ఘనతగా ఏర్పడే పాత్రగా మనం దేవుడి కొరకు సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క ఆత్మీయతను బలపరుచుకొని దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి యోగ్యతలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. దేవుడు యేసయ్య భూలోకములో చెప్పిన మాట, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోవదను. యేసయ్య కూడా దాన్ని రీఅష్యూరెన్స్ అండ్ రీఇటరేట్ చేస్తున్నాడు. నేను తీసుకెళ్తాను ఆ పట్టణానికి మిమ్మల్ని అంటున్నాడు. వాళ్ళైతే ఉందని గ్రహించారు, జీవించారు. కానీ క్రొత్త నిబంధన భక్తులైన మనకైతే ఆయనే వచ్చి నిన్ను తీసుకొని వెళ్తారంటున్నాడు. ఆయనే మరలా వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళి సిద్ధపరిచిన గృహాల్లో నేను ఉంచుతానని ఆయన తెలియజేస్తున్న మాటని మనం గుర్తించుకోవాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మన ఆత్మీయతను బలపరుచుకుందాం, భద్రపరుచుకుందాం. దేవుని కొరకు ఎదురు చూసే మనుషులుగా ఉందాం. దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాటలను మనం మన జీవితాల్లో భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయత ఏ రీతిగా బలపరచబడాలి? జిట్రానమీ 2 తిమోతి 3:15లో ఒక సత్యాన్ని చదువుకుంటున్నాం. 2 తిమోతి 3:15లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు వలన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. నీకు పరిశుద్ధ లేఖనములే శక్తి గలవి రక్షణార్థమైన జ్ఞానం అనుగ్రహించడానికి. ఆ లేఖనములో సత్యము నీకు చెప్పినప్పుడు నీవు జాగ్రత్తగా విని వాటి ద్వారా నీ విశ్వాసతను, నీతిని సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. కాబట్టి దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కారం పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇవి దైవావేశం వలన రాయబడినటువంటి గ్రంథమని గుర్తించాలి. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి గ్రంథమని మనం గుర్తించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండము 11:25లో ఉన్న సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 11:25లో ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. సంఖ్యాకాండము. హల్లెలూయా.
యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించను, కానీ మరలా ప్రవచించలేదు. పరిశుద్ధాత్మను కలిగి ఉండి మన జీవితాలను భద్రపరుచుకుందాం. అదే రీతిగా యెహెజ్కేలు భక్తుడు మరి యొక్క సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు యెహెజ్కేలు భక్తుడు ఆత్మవశుడై రాసిన మాటని ఈ రీతిగా చదువుకుంటున్నాం. నరపుత్రుడా, ఇశ్రాయేలులో కావలిగా నేను నిన్ను నియమించున్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. దేవుడు దైవజనులకు చెప్తున్న మాట, హెచ్చరిక చేయమన్నాడు. హెచ్చరిక చేయమన్నాడు. ఈ హెచ్చరిక ఆయన సిద్ధపరిచినటువంటి ఆ పరిశుద్ధమైన పట్టణానికి మనమందరం కూడా లేఖనానుసారముగా జీవించడానికి, లేఖనములను అనుసరించి జీవించడానికి దేవుడి దినాన ఆ పట్టణానికి మనం సిద్ధపరిచాడని మనమందరము గమనించాలి. ఆ బహుమానం కొరకు ఎదురు చూడాలి. భక్తుడైన అబ్రహాము మనతో మాట్లాడిన స్థితిని ఈ రీతిగా చూస్తున్నాం. 16వ వచనం, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. నువ్వు వారి వలె నీవు సిద్ధపడకపోతే దేవుడు సిగ్గుపడతాడు. కారణం ఏంటంటే ఆయన నీకోసము రక్తమును ప్రోక్షించాడు. శిలువ మానుపై గాయపడ్డారు. ప్రోక్షించిన రక్తం ద్వారా నిన్ను రక్షించుకున్నారు. దేవుని యొక్క క్రియను జరిగించి దేవునికి ఆ పరిశుద్ధ రక్తంలో పరిశుద్ధ తలములో ప్రోక్షించిన వాడిగా ఉంటున్నాడు. దేవుని ఎదుట సిగ్గుపడని వాడిగా ఉన్నాడు. నువ్వు ఆయన సిగ్గుపరుస్తావా లేకపోతే సిగ్గుపడని వాడిగా ఉంచుతావా? నీవు రక్షించబడ్డావని గుర్తించి నీ దేవునికి సంబంధించిన సంగతిని నువ్వు గుర్తించి నీ విశ్వాస్యతను లోక మర్యాదల చొప్పున జీవిస్తావా, లేక దేవుని పరిశుద్ధ లేఖనముల ద్వారా వచ్చినటువంటి సత్యములను అనుగ్రహించి జీవిస్తావా అని దేవుడు ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. నీకోసం నా కోసం ఒక నూతనమైన యెరూషలేము పట్టణము సిద్ధపరచబడి ఉన్నది. అందులో నీవు నేను జీవించబోతున్నాం. ప్రకటనలో మనం ఎప్పుడు చదువుకునే మాటే ఈ రీతిగా చదువుకొని ఏదైనా వాక్యాన్ని ముగించుకుంటున్నాం. 21వ వచనం, అంతటా నేను క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమునిక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అన్న పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె సిద్ధపరచబడి ఉన్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. పట్టణం మన కోసం సిద్ధపరచబడి ఉన్నది. అక్కడ దేవుడితో నీవు కాపురం ఉండే యోగ్యతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అట్టి స్థితి నువ్వు కలిగి ఉండటానికి భక్తులు ఏ రీతిగా జీవించారో మనం కూడా అదే ఆలోచన కలిగి జీవించినప్పుడు దేవుడు సిగ్గుపరచబడిన వాడిగా ఉన్నాడు. అట్టి దేవుడు కృప నీకును నీ బిడ్డలకును కుటుంబంలోకి అనుగ్రహించి ఆశీర్వదకరంగా మార్చబడను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో అయినా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మహాదేవుడు నాయనా, అట్టి దేవుని కలిగి ఉండి ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మా కొరకు సిద్ధపరచబడిన పట్టణములకు లేఖనానుసారమైన జీవితములు, రక్షణ ఆనందము, రక్షణ జ్ఞానము మాకు దయచేసినందుకు స్తోత్రాలు. తద్రీతిగా ఈ లోకము వైపు చూడక నీ వైపు చూసే యోగ్యతను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయనా. బలపరచబడినటువంటి నీతియుక్తమైన జీవితాలను జీవించండి. మీ కృపలో భద్రపరచండి. ఆత్మశక్తిని కలిగి ఉండండి నాయన.
నూతనమైన అనుభవాలతో కూడిన ప్రతి పరిస్థితి నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. వారి వారి కుటుంబంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. ఆత్మదేవుని ఆత్మశక్తి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. మహోన్నతుడైన మహాదేవుని మహాకృప భద్రపరచబడిన గాక. కుటుంబంలో భార్యకును, భర్తకును, బిడ్డలకును, తల్లిదండ్రులకును శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించబడిన గాక. ఆర్థిక స్తోమత కలుగ చేయబడిన గాక. లోకంలో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. నైనా యవ్వనస్తులకు మీరు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, విద్యను బట్టి నాయన, చదువును బట్టి నాయన, ఉద్యోగమును బట్టి నాయన, వివాహం బట్టి నాయన, గర్భఫలమును బట్టి నాయన, అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మకార్యములు జరిగించండి ఆయన. అనేక దినములుగా, సంవత్సరములుగా ఎదురు చూసిన కుటుంబాలు ఉన్నాయి ఆయన. గర్భఫలములు దాయిచేసినందుకు స్తోత్రాలు, ఉద్యోగములు దాయిచేసినందుకు స్తోత్రాలు, వీనైన వివాహములు దాయిచేసినందుకు కృతజ్ఞతలు. ఆత్మదేవా, మీరు గొప్ప దేవుడు నాయన. చిన్న బిడ్డలకు ఎదుగుదల, జ్ఞానము, వివేకము దాయిచేయండి. వృద్ధులు ఉన్నారు నాయన, ఆశీర్వదించండి. ఆదరణ దాయిచేయండి. ప్రార్థన జీవితం దాయిచేయండి ఆయన. భర్తను కోల్పోయిన వారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. వారి బిడ్డలు ఆయా దేశాలకు, ఉద్యోగాలకు వెళ్ళారు అయినా క్షేమమైన పరిస్థితులు వారికి అనుగ్రహించింది. ఈ కరోనా దినములలో క్షేమ సమాచారం అనుగ్రహించండి నాయన. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, ఆస్ట్రేలియా దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, చైనా దేశం, రష్యా దేశం, ఫ్రాన్స్ దేశం, జర్మనీ దేశం, అనేక దేశాల్లో బిడ్డలు జీవిస్తున్నారు. వారికి మంచి ఉద్యోగాలు దాయిచ్చేయండి నాయన. ఆదరణ దాయిచ్చేయండి నాయన. అమెరికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఆస్ట్రేలియన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తి స్థిరపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో బిడ్డలు నింపబడిన గాక. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. అయినా కరోనా నుంచి విడుదల చేసి ప్రపంచ మానవాళికి శాంతిని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అదే రీతిగా అయినా మీరు మంచి దేవుడు కదా తండ్రి. అయినా పట్టణాన్ని పట్టణాన్ని ఆశీర్వదకరంగా మార్చండి. పట్టణంలో ఉన్న బలహీన పరిస్థితులు విడుదల చేయండి. అధికారులకు, అధిపతులకు జ్ఞాన వివేకము దాయించేయండి. పరిపాలన సౌలభ్యంలో దాయించేయండి. నాగమల్లేశ్వరి అనే సహోదరి యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రతి చీకటి యేసు నామములో విడుదల చేయబడిన గాక. విడుదల చేయబడిన గాక. ప్రార్థన చేయించిన సమయంలోని ఆ బిడ్డ శరీరమును వదిలి ఆ యొక్క చీకటి విడుదల కాబడినందుకు స్తోత్రాలు. ఆత్మశక్తితో నింపినందుకు స్తోత్రాలు. ఆత్మ కార్యము జరిగించినందుకు స్తోత్రాలు. అన్య కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ నాయన, రక్షింపబడిన బిడ్డ నాయన, మీ కృప నా బిడ్డతో సిద్ధీకరింపబడిన గాక. కృప, సత్య, సంపూర్ణ దేవుని మహోన్నతమైన కార్యములు ఆ కుటుంబంలో జరిగించబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించిన దేవుడు గొప్పవాడిని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. మహోన్నతుడా, సాగర్ మిస్సెస్ కి ఇచ్చిన ఆరోగ్యమును బట్టి కృతజ్ఞతలు. ఆత్మ కార్యమును బట్టి స్తోత్రాలు. మీరు దేవుడవు, మంచి దేవుడు అని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డను పంపినందుకు కృతజ్ఞత, అభివందనం. అక్కడ అనేక మంది రక్షణలోనికి నడిపిస్తుండగా మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడిన గాక. అదే రీతిగా అనేక కుటుంబాల్లో చీకటి అలుముకొని ఉన్నది. విడుదల చేయండి నాయన, విడుదల చేయండి నాయన. ఉద్యోగముల కొరకు బిడ్డలు ఎదురు చూస్తున్నారు. విడుదల చేసి ఇవ్వండి నాయన. మీరు ఇస్తారు కదా తండ్రి. మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. గర్భములు ఇచ్చినందుకు స్తోత్రాలు. గర్భములు ఇచ్చిన బిడ్డలకు ఆరోగ్యములు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. అపవాదిని బంధించినందుకు స్తోత్రాలు. సంపూర్ణ స్వస్థులను చేసి సంపూర్ణమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన ప్రసవాలను కూడా మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కుటుంబాల ఆర్థిక సమస్యల నుంచి విడుదల చేయండి. చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు. ఆశీర్వాదకరంగా మార్చండి. ఆర్థిక స్తోమత కలుగు చేయండి. ఉద్యోగంలో చేస్తున్న వారు ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ఆతంకం లేకుండా మీరు యొక్క కరోనా నుంచి విడుదల చేసి అధికారులతో మీరు మాట్లాడేందుకు స్తోత్ర. అయినా వ్యవసాయం చేస్తున్న బిడ్డలకు నూతనమైన అనుభవాలతో కూడిన శక్తివంతమైన ఫలసాయము దాయిచేయబడిన గాక. కుటుంబంలో శాంతిని, సమాధానము అనుగ్రహించబడిన గాక. ఆత్మ కార్యములే జరిగించబడిన గాక. త్రియేక దేవుని మందిర పరిచర్యను ఆశీర్వాదకరముగా మార్చి ఉజ్జీవింపజేస్తున్నందుకు స్తోత్రాలు. మంగళవారము, గురువారము, శనివారము, ఆదివారము జరుగుతున్న జూమ్ ఆరాధనా క్రమాన్ని కూడా ఆశీర్వదించి ఫలింప చేయబడిన గాక. అగ్ని
అగ్ని కాంచెను సంగమ చుట్టూను బిడల చుట్టూను వచ్చినందుకు కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటూ ప్రభుడు తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మనల్ని అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధన నుండి తీక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పలికిన ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించిన దేవుడు, ఆత్మతో పరిశుద్ధపరిచే నూతనమైన అనుభవాన్ని దాయిచేసిన దేవుడు, ప్రపంచ కరోనా నుంచి మానవాళికి శాంతిని అనుగ్రహించిన దేవుడు, త్రియేక దేవుని మందిర పరిచయను ఆశీర్వదించి ఫలింప చేసిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, ఆత్మతో నింపి కృపలో భద్రపరచబడును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. Have a blessed day, my dear children. God bless you all. Have a blessed day. Have a blessed day, my dear children. God bless you all. God bless you. Thank you.